హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఏనుగు మరియు తన స్నేహితుల కథ గురించి తెలుసుకుందాం. ఒకరోజు ఒక మంచి మనసున్న ఏనుగు స్నేహితుల కోసం అడవిలోకి వచ్చింది. అలా ఏనుగుక అడవిలో వెళుతూ ఉండగా ఒక కోతి కనిపించింది. అప్పుడు ఆ ఏనుగు కోతితో ఇలా అంది, "నీవు నా స్నేహితుడవుతావా?" దానికి కోతి, "నీవు చాలా పెద్దవాడివి, నీవు చెట్లపై ఊగలేవు, నేను నీతో స్నేహం చెయ్యను" అని హేళన చేస్తుంది. అది విన్న ఏనుగు బాధతో ముందుకు సాగింది. తరువాత ఏనుగుకి కుందేలు కనిపించింది. ఆ కుందేలుతో కూడా ఏనుగు, "నీవు నాతో స్నేహం చేస్తావా?" అని అడుగుతుంది. కుందేలు అందుకు, "నీవు నాలాగా పరుగెత్తలేవు, నాతో ఆడలేవు, కుదరదు" అని చెబుతుంది. ఏనుగు నిశ్శబ్దంగా నిట్టూర్చి ముందుకు నడుస్తుంది. తరువాత అలా నడుస్తుండగా ఒక కప్పు కనిపించగా వెంటనే ఆశతో కప్పని కూడా, "నీవు నా స్నేహితుడవుతావా?" అని అడిగింది. కప్ప, "నీవు చాలా పెద్దవాడివి, నీవు జారలేవు, ఎగిరి గెంతలేవు, నేను నీతో ఎలా స్నేహం చెయ్యగలను" అని అంటుంది. అది విన్న ఏనుగు మరింత బాధతో ముందుకు సాగింది. చివరగా ఒక నక్క కనిపించగా, "నువ్వైనా నాతో స్నేహం చేస్తావా?" అని అడుగుతుంది. నక్క, "క్షమించు, నీవు చాలా పెద్దవాడివి" అని అంటుంది. ఏనుగు బాధతో ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఆ తరువాత రోజు అడవిలో అన్ని జంతువులు హఠాత్తుగా భయంతో పరిగెడతాయి. ఎలుగుబంటి, "అడవిలో పులి ఉంది, అది మమ్మల్ని తినబోతోంది" అని ఏనుగుకి చెప్పగా, ఏనుగు ధైర్యంగా నిలబడి పులిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది. ఏనుగు పులితో, "పులిగారు, ఈ జంతువులను బాధించకండి" అని ఎంతో మర్యాదగా అడుగుతుంది. అప్పుడు పులి, "నీ పని చూసుకో, లేకపోతే నిన్ను కూడా వాళ్లతో కలిపి తినేస్తాను" అని అంటుంది. దాంతో ఏనుగు కోపంతో పులిని బలంగా తన తొండంతో గట్టిగా ఒక తన్ను తన్నింది. దానితో పులి భయంతో పారిపోయింది. అది చూసిన అన్ని జంతువులు సంతోషంతో ఏనుగును చుట్టుముట్టి కృతజ్ఞతలు చెబుతూ, "నీవు మా స్నేహితుడవడానికి సరైనవాడివి, ఈరోజు నువ్వు మా అందరినీ రక్షించావు" అని చెప్పాయి. అప్పటినుండి అందరూ కలిసిమెలిసి అడవిలో ఆనందంతో జీవించారు. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం పిల్లలు.